సరేరా సరే ఉంటాను ఇంటికి వచ్చాను ఇప్పుడే ఉంటాను రా జ్యోతి అలాగే చెమటలు పట్టిస్తారు ఎండ దంచేస్తుంది బాబు ఏమండి మరేమో ఏంటిదే అలా నొసుక్కొని ఉంటావు ప్రతిదీని 6 బాటిల్ కొన్నాం కదా ఒక బాటిల్ పగిలిపోయిందండి కడుగుతుండగా పోనీ పడిపోతే ఏం చేస్తానే పగిలిపోతే పారి ఇంకో 2 బాటిల్ కొనుక్కోవచ్చులే దానికో ఇలా భయపడిపోవడం దేనికే ఏదో తప్పు చేసింది అలాగా వెళ్ళు నేను కాల్ మాట్లాడుకుని వస్తాను అలా చిన్నపిల్లలాగా ప్రతిదీని బాటిల్ చిదిగిపోయింది అది అయిపోయింది ఇది అయిపోయింది గాజు చిదిగిపోయింది అనుకొని వస్తుంది ప్రతిదీని ఏమండి ఇది తీసుకోండి ఏమండి ఏంటి కందిపప్పు తీస్తుంటే డబ్బా చేయి జారి పడిపోయింది డబ్బా పగిలిపోయిందండి డబ్బా పగిలిపోయింది కందిపప్పు పోలేదా కందిపప్పు పోయిందని చెప్తాడు కానీ డబ్బా పగిలిపోయిందంట వీటే పోతే పోనీయే డబ్బా కదా ఇంకో 4 డబ్బాలు కొనుక్కోయే డబ్బా పగిలిపోయింది సీసా ఇరిగిపోయింది గాజు ఇదిగిపోయింది ఎందుకు జ్యోతి అన్నీ నాకు చెప్పకే నువ్వు పోతే పోని ఇంకో 4 కొనుక్కో డబ్బాలు గిబ్బాలు అనుకొని అలాగని వెళ్ళే చిన్నపిల్ల మనస్తత్వం ఇంకా పోలేదు దీనికి మనిషి ఎదిగింది కానీ ఇది ఎక్కడ ఇట్టింది ల్యాప్టాప్ సరే జ్యోతి ఏమండి ల్యాప్టాప్ కలబట్టలేదు అదా నేను ఇందాకలా ల్యాప్టాప్ క్లీన్ చేస్తుంటే నా చేయి తగిలి అది కిందన పడిపోయిందండి అర్థమేమో పగిలిపోయింది పగిలిపోయింది నల్లగా అయిపోయిందని పడేసానండి ల్యాప్టాప్ పగిలిపోయిందా పడస్తావా మీరే కదా అన్నారు మొన్న డబ్బాలు పగిలిపోయి అంటే 4 డబ్బాలు కొనుక్కోవచ్చు అన్నారు కదా అలాగే 4 ల్యాప్టాప్లు కొనుక్కుంటారని పడేశాను ఓసే అది 1,20,000 నా ఆఫీస్ ల్యాప్టాపే నాకేం తెలుసు ఎంత పని చేసావు జ్యోతి ఎక్కడ పారేసావే అదిగో గోడ అవతల పడేశాను ఓరి నాయనో అయిందా బాగైందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్ ఇప్పుడు